హలో గైస్. సో మీషోలో ఆర్డర్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్ అయితే మీరు మీషోలో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? సెల్లర్ అకౌంట్ తీసుకోవాలి. సెల్లర్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒక స్టాక్ తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ స్టాక్ కూడా మీరు ఎంత పడితే అంత స్టాక్ తెచ్చుకోవద్దు. స్టాక్ ఎంత తెచ్చుకోవాలి అంటే మామూలుగా శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీరు. శారీ బిజినెస్కి అయితే జస్ట్ ఒక 5,000 to 10,000 వరకు అయితే తీసుకోరండి. ఎందుకంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. మీషోలో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. లైక్ మీరు మీషోలో ప్లస్ అండ్ మైనస్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక 5,000 to 10,000 వరకు మాత్రమే స్టాక్ తెచ్చుకొని పెట్టుకోండి. ఓకేనా? అండ్ శారీ బిజినెస్ అయితే ఒక 5 to 10 వరకు స్టాక్ తెచ్చుకోండి. శారీ బిజినెస్ కాకుండా జ్యువెలరీ అనుకోండి, జ్యువెలరీ కూడా ఒక 5,000 వరకు అయితే తెచ్చుకోండి. దానికంటే ఇంకా బ్లాక్ బీడ్స్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న ఏదైనా స్టడ్స్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి అయితే జస్ట్ మీరు ఒక 3,000 to 5,000 వరకు అయితే సరిపోతుంది. ఓకేనా? సో మీషోలో బిజినెస్ చేయడానికి అంతకంటే ఎక్కువ స్టాక్ తీసుకురాకండి. ఫస్ట్ తక్కువతోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే బిజినెస్ స్టార్ట్ చేయండి మీషోలో. ఓకేనా? దాని తర్వాత మీరు ఓకే బాగుంది నాకు దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి. క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అట్రాక్టివ్గా ఫొటోస్ తీసుకోవాలన్నమాట. మీరు తెచ్చే ప్రోడక్ట్ పిక్స్ చాలా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట, చాలా బాగా ఉండాలి. తీసుకున్న తర్వాత ఫొటోస్ తీసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు అప్లోడ్ చేయాలి. సో అసలు బిజినెస్ ఎలా చేయాలి అండ్ క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ నేను ఒక లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో రెండు చేశాను. ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళైతే కంపల్సరీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేయాలి? క్యాటలాగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఆర్డర్స్ వచ్చేస్తాయా అంటే నో, వెంటనే కూడా రావచ్చు. ఒకవేళ మీ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే మీ ప్రోడక్ట్ యూనిక్గా కానివ్వండి, మీ ప్రైస్ తక్కువ కానివ్వండి, లేకపోతే మీ ఫొటోస్ అట్రాక్టివ్గా ఉంటే, ఫొటోస్ అంటే ఇప్పుడు మీషోలో మనం క్యాటలాగ్స్ అంటాం. ఓకేనా? మీ క్యాటలాగ్స్ అట్రాక్టివ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు ఆర్డర్స్ రావచ్చు. వెంటనే రావచ్చు, 1 day పట్టొచ్చు, 3 days పట్టొచ్చు, 4 days పట్టొచ్చు, 1 week పట్టొచ్చు, 1 month కూడా పట్టొచ్చు అనమాట. కొన్నిసార్లు 1 month కంటే ఎక్కువ కూడా పడుతుంది మీకు ఆర్డర్స్ రావడానికి. ఓకేనా? సో ఇలా ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఆర్డర్స్? ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాక జరిగే ప్రాసెస్సే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను చెప్తాను. వీడియోని డెఫినెట్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే డెఫినెట్గా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ నా వీడియోస్ డెఫినెట్గా అన్నీ మీకు యూజ్ అయ్యేవే ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సెల్లర్ అకౌంట్ తీసేసుకున్నారు, స్టాక్ తెచ్చేసుకున్నారు, అండ్ క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేసారు. ఇప్పుడు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆర్డర్స్ ఎలా ప్రాసెస్ చేయాలి? ఓకేనా? అది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు మీ మీషో యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే, సో మీ సెల్లర్ అకౌంట్ అండ్ బయ్యర్ అకౌంట్ డిఫరెంట్ ఉండదండి. మీ బయ్యర్ అకౌంట్లోనే మీ సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. పైన మీ ఐకాన్ ఉంటుంది, మీ నేమ్తో ఉన్న ఐకాన్లో క్లిక్ చేయగానే ఇక్కడ గో టు సప్లయర్ హబ్ అని ఉంటుంది అనమాట. అది క్లిక్ చేసేస్తే మీరు డైరెక్ట్గా మీ సప్లయర్ హబ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే మీరు హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ పెండింగ్ ఆర్డర్స్, అవుట్ ఆఫ్ స్టాక్ ఇట్లా కనిపిస్తుంది కదా. అందులో పెండింగ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయగానే మీకు పెండింగ్ ఆర్డర్స్ అనేది ఎన్ని ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, లైక్ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి మీకు అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. లేకపోతే ఇక్కడ హోమ్ ట్యాబ్ పక్కన ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసినా సరే మీకు అది ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే, అక్కడ మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో కనిపిస్తుంది కదా, దాని కింద మీరు యాక్సెప్ట్ అనే బటన్ ఉంటుంది. యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? గాట్ ఇట్ అని వస్తుంది. గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెంటనే అది రెడీ టు షిప్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, నాకు శారీ ఆర్డర్ వచ్చింది కదా, సో నేను అది యాక్సెప్ట్ చేయగానే అది రెడీ టు షిప్లోకి వెళ్ళింది.
సో నెక్స్ట్ ఇక్కడ లేబుల్ అని ఉంది కదా, ఆ లేబుల్ మీద క్లిక్ చేయండి. లేబుల్ మీద క్లిక్ చేస్తే అది లేబుల్ డౌన్లోడ్ అవ్వదు, ఫస్ట్ లేబుల్ జనరేట్ అవుతుంది. ఓకేనా, లేబుల్ ఇక్కడ జనరేట్ అయిన వితిన్ సెకండ్స్లో లేబుల్ జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిన వెంటనే ఇక్కడ మీకు లేబుల్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్ లేబుల్ డౌన్లోడ్ కింద అది యారో మార్క్ కనిపిస్తుంది కదా లేబుల్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లేబుల్ అనేది వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడెడ్ ఫైల్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది కదా, అది మీకు మీ ఫైల్స్లో డౌన్లోడ్ అయి ఉంటుందన్నమాట. లేకపోతే మీ ఫోన్ ట్యాబ్ని స్క్రీన్ని కిందకి చేస్తే మీకు అక్కడ డౌన్లోడ్ ఫైల్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేసి అక్కడ లేబుల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ లేబుల్ని ప్రింట్అవుట్ తీసుకురావాలి. ప్రింట్అవుట్ తీసుకొచ్చేసి మీరు ఆ లేబుల్ని మీ ఫస్ట్ అయితే ఆర్డర్ ప్యాక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నాకు శారీ ఆర్డర్ వచ్చింది కదా, అది నేను ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. సో నా దగ్గర ప్యాకింగ్ కవర్ లేదనమాట, సో నేను ఇలా ప్యాక్ చేస్తున్నాను. సో ఇక్కడ లేబుల్ ఉంటుంది కదా, ఇలా లేబుల్ వస్తుంది. ఆ లేబుల్ని అయితే ఇక్కడ అంటించేసేయాలన్నమాట. అండ్ మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినా సరే మీకు మీషో అనేది అసలు ఏ నోటిఫికేషన్ పంపదు. మీరు రిపీటెడ్గా మీ సెల్లర్ హబ్ని అయితే చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తేనే మీరు అందులో ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు కనిపిస్తుంది. మీకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ వాట్సాప్ కానీ ఏది చేయదన్నమాట. సో ఓకేనా, ఆర్డర్ వచ్చాక ఇలా ప్యాక్ చేసేసుకోండి. అండ్ మీకు ఆర్డర్ ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు 11 లోపు కనుక మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే అదే రోజు పికప్ బాయ్స్ మీ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వస్తారు. ఒకవేళ 11 తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక నెక్స్ట్ డే వస్తారనమాట. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రెడీ టు షిప్ ట్యాబ్లో మీకు డిస్పాచ్ డేట్ ఇస్తారు. ఆ డిస్పాచ్ డేట్ లోపే మీరు ఆర్డర్ అనేది ప్యాక్ చేసి మీ పికప్ బాయ్కి అయితే ఇచ్చేసేయాలన్నమాట. వాళ్ళు పికప్ చేసేసుకోవాలి మీ ఆర్డర్ని. సో మీ ఆర్డర్ లాజిస్టిక్ పార్ట్నర్ పికప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాకు ఎక్స్ప్రెస్ బీజ్ వాళ్ళు వచ్చారు. సో పికప్ చేసుకున్న తర్వాత రెడీ టు షిప్ నుండి అది షిప్పుల్లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి షిప్పుల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంతే ప్రాసెస్ అనమాట, ఇంకేం ఉండదు, చాలా ఈజీ. అండ్ ఇది చూసాక కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.